అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మమ కార్యం సాధయ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఓ రామదూత, నీకు సాధ్యం కానిది ఏముంది, నా కార్యాన్ని నీ కృపతో నెరవేర్చు అని మనం నిజాయితీగా వేడుకుంటే చాలు, ఆ అంజనీపుత్రుడు మన కోరిక ఏదైనా సరే తప్పక తీరుస్తాడు. 48 రోజుల యాత్రలో ఈరోజు మనం దుండిగల్ కార్యసిద్ధి క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ 2 అద్భుత ఆలయాలు ఉన్నాయి. ఒకటి పాతాళంలో కొలువై ఉన్న పంచముఖ హనుమాన్ అయితే, మరొకటి మన సంకల్పాలను నెరవేర్చే మరకత కార్యసిద్ధి హనుమ. మనం భూమికి 18 అడుగుల లోతులోకి వెళ్తున్న కొద్దీ పెయింటింగ్స్ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం నుండి సీతమ్మను కలుసుకోవడం వరకు ప్రతి ఘట్టం ఇక్కడ ఒక అద్భుత చిత్రపటంలా కనిపిస్తుంది. ఆ పాతాళ లోకంలో 5 ముఖాలతో వెలిసిన ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని చూడగానే మన మనసులోని భయాలన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆ వాయుపుత్రుడే మన ముందు ఉన్నాడన్న ధైర్యం కలుగుతుంది. ఇక ఇక్కడే పచ్చని మరకత వర్ణంలో మెరిసిపోయే కార్యసిద్ధి హనుమంతుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామికి భక్తులు పూర్ణఫల దీక్ష సమర్పిస్తారు. దీనికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. ముందుగా ఇక్కడి పూజారి గారి నుండి మంత్ర ఉపదేశం పొందాలి. ఆ తర్వాత స్వామివారి సన్నిధిలో 16 ప్రదక్షిణలు చేసి పూర్ణఫలాన్ని అక్కడ ఉన్న గ్రిల్స్ ముడుపుగా కట్టాలి. అలా కట్టిన రోజు నుండి 16 రోజుల పాటు ఆ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. చివరిగా 17 రోజున మళ్ళీ క్షేత్రానికి వచ్చి ప్రత్యేక పూజ చేసి దీక్షను పూర్తి చేయాలి. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నిజాయితీగా ఆ స్వామిని వేడుకుంటే అసాధ్యమైన కార్యం కూడా సిద్ధించి తీరుతుంది. దుండిగల్ నర్సాపూర్ హైవేలోని ఈ గణపతి సచ్చిదానంద ఆశ్రమ క్షేత్రానికి రావాలనుకునేవారు తప్పనిసరిగా సమయపాలన పాటించాలి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది.